ఎన్నో సంవత్సరాల నుంచి ఎస్సీ వర్గీకరణ అమలుకు నోచుకోలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వల్లే ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయం అభినందనీయమని ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి మాతంగి కృష్ణ అన్నారు. ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి స్వీట్లు పంచి సంబరాలు జరుపుకున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఎస్సీ వర్గీకరణ అమలుకు నోచుకోలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వల్లే ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయం అభినందనీయమని ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి మాతంగి కృష్ణ అన్నారు. ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి స్వీట్లు పంచి సంబరాలు జరుపుకున్నారు. చాలా కష్టపడి మా యొక్క మాదిగలంతా కూడా ఈ ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేయడం జరిగింది. పోరాట ఫలితంగా ఈరోజు నిజంగా కృష్ణమాదిగ నాయకత్వంలో మన వాళ్ళంతా కూడా ఈరోజు రిజర్వేషన్ సాధించామంటే మనకి దేవుడిలాగా చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి వరం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలని కూడా ఆయన హయాంలోనే మాదిగలకి న్యాయం జరిగిందని చెప్పి కూడా చెప్తూ ఉన్నాము. అయితే నిజంగా చెప్పాలంటే కృష్ణమాదిగ ఎంతో అలుపెరుగని పోరాటం చేశాడు. ఈ భారతదేశంలో ఎవరు చేయనటువంటి పోరాటాలు చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఎవరై అంటే కృష్ణమాదిగ తెలియజేస్తూ ఉన్నాము. అయితే దళితులంతా కూడా ఈరోజు అయితే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం మంచిది. ఎందుకంటే దళితులకి సమన్యాయం జరుగుతుంది. ఇటు రెల్లి కావచ్చు, ఇటు మాదిగ కావచ్చు, మాల కావచ్చు, అందరికి కూడా సమన్యాయం ఎక్కడైతే జనాభా ప్రాతిపదిక మీద రిజర్వేషన్ డివైడ్ చేయడం అంటే అందరికీ సమన్యాయం జరుగుతుంది దగ్గర. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఏబిసిడీలు వర్గీకరణ చేశాడు. 2000 నుంచి 2004 వరకు దగ్గర 25,000 మంది లబ్ధి పొందారు బైఫర్కేషన్ చేసినందువల్ల. అయితే అంతకుముందు మాదిగలకు ఎంతో నష్టపోయారు. 75 సంవత్సరాలు స్వాతంత్రం వస్తే ఇక్కడ ఉద్యోగాల ప్రాతిపదిక చూసినట్లయితే మాదిగలు చాలా తక్కువ ఉన్నారని చెప్పేసి ముఖ్యంగా గుర్తించుకోవాల్సినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఎవరంటే డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్. ఎస్సీ వర్గీకరణ దాని మీద మరి దళితులందరూ కూడా 30 సంవత్సరాల నుంచి పోరాటాలు చేశారు. ఈ పోరాటాల ఫలితంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పి ఇచ్చిన దాని మీద మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సుప్రీంకోర్టు ఇచ్చిన రిపోర్టు మీద ఒక ఎస్సీ కమిషన్ వేసిన మొత్తం రాష్ట్ర కమిషను చైర్మన్ రాష్ట్రం మొత్తం తిరిగి ఎస్సీలు వాళ్ళ అభిప్రాయాలన్నీ సేకరించి రాష్ట్ర ప్రభుత్వంకి ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వంకి ఇచ్చిన తర్వాత దాన్ని క్యాబినెట్లో పెట్టి మంత్రివర్గంలో పెట్టి క్యాబినెట్ మంత్రివర్గంలో ఆమోదించిన మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు బాధితుల తరఫున దళితుల తరఫున అందరి తరఫున అందరికీ సమానం చేసినందుకు ఈరోజు నెల్లూరు జిల్లా వేదపాలెం సెంటర్లో డాక్టర్ బాబు జగజ్జీరావు విగ్రహం దగ్గర మరి చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేయడం, అదేవిధంగా స్వీట్లు పంచుకోవడం ఆనందంగా ఉంది. ఈరోజు అందరికీ డాక్టర్ మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆయన ఆశయాలను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన ఆశయాలను ఆయన నిర్వహించాడు. అందరూ కూడా ఆనందంగా ఉంది. దళితులందరూ కూడా అందరికీ సమానంగా ఎవరికి ఈ ఉపకులాలందరూ కూడా 59 ఉపకులాలు ఉంటే ఉపకులాలందరూ కూడా సమన్వయం చేస్తూ మరి ఈరోజు ఒక పండగలాగా మేమందరం కూడా ఇక్కడ పండగ చేసుకుంటున్నాం. మరి రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడికి దళితులందరూ కూడా అండగా ఉండి మేము మళ్ళా కూడా చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్రంలో ముఖ్యమంత్రిని చేసుకునేదానికి, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు మంత్రివర్గాన్ని దగ్గరుండి ఆయన సూచనల మేరకు మరి మంత్రి అందరూ కూడా ఆమోదించిన దానికి నారా లోకేష్ గారిని కూడా రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిని చేసుకుంటామని చెప్పి దళితులందరి తరఫున మేము కోరుకుంటూ ఆయనకి చంద్రబాబు నాయుడు గారి కృతజ్ఞతలు తెలుపుతూ ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫలాలు
చివరి వ్యక్తి వరకు అందినప్పుడు మాత్రమే రాజ్యాంగానికి న్యాయం జరిగినట్లు ఏదైతే చెప్పారో ఆ యొక్క బాటలో 2000లోనే మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఆ యొక్క అంబేద్కర్ బాటలో నడిచి అందరికీ సమన్యాయం చేసిన ఘనత ఈ యొక్క నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది.